హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. బేసిక్ కామన్ సెన్స్ గురించి, మనస్తత్వ శాస్త్రం గురించి, చట్టం గురించి, జర్నలిస్టిక్ ఎథిక్స్ గురించి న్యూస్ మీటర్లో మధురికేత రాసిన వ్యాసాన్ని నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా. ఈ వ్యాసాన్ని పెద్ద పెద్ద ఫ్లెక్సీలుగా వేయించి మీడియా, యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ల ముందు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. సిటిజన్ జర్నలిజం అంటే ఏంటి తెలుసా? బాధిత పిల్లలు, మీడియా అభ్యంతరాలు, జర్నలిజం తెలియని జర్నలిస్టుల గురించి పిల్లలను మీడియాలో అత్యున్నత గౌరవంతోనూ మర్యాదతోనూ ప్రదర్శించాలి అని చెప్పాలి. ఈ మాట చెప్పింది మోడర్న్ హానా మీడియా నైతికతలపై ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వచ్చింది. నువ్వు తలుపు తీసినప్పుడు ఏం చూసినావు? నా అమ్మ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఈ ప్రశ్న ఓ జర్నలిస్ట్ది. సమాధానం మాత్రం ఆమె తల్లి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని క్షణాల కిందే తెలుసుకున్న ఒక చిన్నారిది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. ఆ బిడ్డతో ఆమె తల్లిని ఎట్లా చూసిందో చెప్పించారు. అమ్మ ముఖం నీలంగా మారిందని అది చూసి భయపడి పరిగెత్తిపోయినట్టు ఆ పాపతోనే చెప్పించారు. ఒక అమాయకమైన పసిబిడ్డని ఇట్లా రెచ్చగొట్టి ఆమె దుఃఖాన్ని కదిలించి దాన్ని మరింత తీవ్రంగా కనిపించేలాగా చనిపోయిన తల్లిని గురించి మళ్ళీ మాట్లాడించడం అసలు మనం ఒక నైతిక సివిలైజ్డ్ సమాజంలోనే ఉన్నామా అనే అనుమానాన్ని తీసుకొస్తుంది. స్వేచ్ఛ మరణానంతరం ఆమె కూతురు సోషల్ మీడియా, టీవీ ఛానళ్లతో నిస్సహాయంగా ఇరుక్కునేలాగా చేసిన మీడియా హింస ఆశ్చర్యంగా ఉంది. చిన్నపిల్ల అయిన ఆమె ముఖాన్ని బయటపెట్టి వయస్సు, వ్యక్తిగత వివరాలను బహిరంగంగా ప్రకటించడం పోక్సో చట్టాన్ని తుంగలో తొక్కడమే. ఇది కేవలం అనైతికం మాత్రమే కాదు, చట్ట వ్యతిరేకం కూడా. 2018లో NYU స్కూల్ ఆఫ్ లా చేసిన ఒక అధ్యయనం ప్రకారం పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా మీడియా ప్రసారం చేయటం 40% ఎక్కువగా జరుగుతుంది. భారతీయ న్యాయ సంహితలో పిల్లల గౌరవం, గోప్యతను కాపాడే పలు నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే తీరు చాలా మందికి తెలియకపోవటమే కాదు, తెలిసినా నిర్లక్ష్యంగా ఉండడమే అసలు విషాదం. మీడియా కంపెనీలు TRP రేసులో నైతికతను తాకట్టు పెడుతున్నాయి, పరిగెత్తుతూనే ఉన్నాయి. అసలు చట్టం ఏం చెప్తుంది? NCPCR మీడియా గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే చిన్నపిల్లల పేరు, ముఖం, వివరాలు ప్రచురించడం నిషిద్ధం. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద దోషులైనా బాధితులైనా వాళ్ళు పిల్లలైతే వాళ్ళ వివరాలను బయటపెట్టకూడదు. పోక్సో చట్టం ప్రకారం బాధిత బాలుడు లేక బాలికల వ్యక్తిగత వివరాలను తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి చట్టాలు UK, US, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, లెబనాన్ లాంటి దేశాలలోనూ కఠినంగా అమలవుతుంటాయి. మీడియా సంస్థలు నైతిక విలువలు పాటిస్తూ బాధితుల గౌరవాన్ని కాపాడాలని ఈ చట్టాల ఉద్దేశం. ఇక పత్రికా నైతికత సంగతి ఏంటి అని మాట్లాడుకుంటే, పత్రికల నైతికత ప్రకారం చూస్తే నిజాన్ని వెల్లడించాలి, బాధితుల గౌరవాన్ని కాపాడాలి, బాధతో ఉన్న కుటుంబాల పట్ల కన్సర్న్తో ఉండాలి. కానీ జర్నలిస్ట్ స్వేచ్ఛ కేసులో ఈ విలువలు గాలికి కొట్టుకుపోయినాయి. జూన్ 30న తెలంగాణలోని 50 మంది మహిళా జర్నలిస్టులు ఈ విషయంపై ఓ ఓపెన్ లెటర్ విడుదల చేశారు. అందులో వారు స్పష్టంగా మైనర్ అమ్మాయి ముఖాన్ని చూపించడమే కాకుండా తల్లి మరణాన్ని సెన్సేషనలైజ్ చేయటం, థంబ్నెయిల్స్లలో అమానుషమైన రాతలు రాయటం, జాతీయ విలువలని అవమానించడం అని తీవ్రంగా విమర్శించారు. నేటి డిజిటల్ మీడియా జర్నలిస్టుల్లో చాలామందికి కంటెంట్ గైడ్లైన్స్, లయబిలిటీ, సున్నితత్వం తెలియవు. TRP కోసమే అన్ని చేస్తారు అని జర్నలిస్ట్ కృష్ణజ్యోతి కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. అది అబద్ధమా చెప్పండి? మీడియా వేధింపుల వల్ల పిల్లలపై ప్రభావం ఎట్లా ఉంటుంది అని కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక పసిబిడ్డ తన తల్లిని కోల్పోయినప్పుడు ఆ దుఃఖాన్ని మీడియా వాడుకోకూడదు కదా. ప్రశ్నల వర్షం కురిపించడం వల్ల పిల్లలు మానసికంగా ఇంకా బలహీనపడతారు. దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్య ఆలోచనలు కూడా రావచ్చు. విచారణ చేయాల్సింది మీడియా కాదు కదా, అది న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని కదా. మిగిలిన వాళ్ళు బాధిత కుటుంబానికి కనీస గౌరవం ఇవ్వాలి. పిల్లల బాధ నుండి తేరుకునే వాతావరణం కల్పించాలని డాక్టర్ M. హృష్టికేష్ గిరిప్రసాద్ నీలోఫర్ హాస్పిటల్ బాల మానసిక వైద్య విభాగం నుండి మాట్లాడారు. ఈ మాట కొన్ని బాలల హక్కుల సంస్థలే పిల్లల బాధను వాడుకుంటున్నాయి. ఇది బాధపడాల్సిన విషయం. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రత్యేక చైల్డ్ ప్రైవసీ పాలసీలు ఉండాలి. సమాజం మొత్తంగా పిల్లల వైపు నుంచి ఆలోచించాలి. ఈ మాట ఎవరన్నారు తెలుసా? చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ హిమబిందు అన్నారు. కానీ ఇది వాస్తవమే కదా. కానీ మనమేం చేయగలం? మీడియా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. సున్నితమైన అంశాలలో పిల్లల గౌరవాన్ని కాపాడటమే నైతికత అంటే. మన పిల్లల పాఠశాలల్లో మానసిక ఆరోగ్య నిపుణులు ఉన్నారా అని చూస్తే చాలా మంచిది. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలబడాలి.
మీడియా హద్దు దాటినప్పుడు ప్రశ్నించాలి. అంతేకాకుండా ఎవరైతే మీడియా ఇట్లాంటి సెన్సిటివ్ అంశాల్లో హద్దు మీరి ప్రవర్తిస్తుందో వాళ్ళ మీద పౌర సమాజంగా మనం చర్యలు తీసుకోవాలి, వాళ్ళను ప్రశ్నించాలి. వాళ్ళ మీద ప్రభుత్వము లేదా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకునేటట్టుగా మనం ఒక మూమెంట్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న పిల్లని మనం ఇట్లాంటి మీడియా నుంచి, ఇట్లాంటి ప్రశ్నల నుంచి ఆ పిల్లని వేధిస్తే ఆ పిల్ల జీవితం మొత్తం కూడా ఇది ఒక దారుణమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అట్లా ఒక కేసులోనే జరగదు కదా, ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి 2-3 ఘటనల్లో పిల్లల ముందు మైకులు పెట్టి కొన్ని మీడియా ఛానళ్ళు చేసినటువంటి నానా రాద్ధాంతాన్ని చూస్తుంటే సాటి మీడియాలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు చాలా సిగ్గనిపించింది. ఇట్లా చాలామంది కూడా ఫీల్ అయినరు. ఈరోజు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కూడా ఇట్లాంటి కేసుల వల్ల, ఇట్లాంటి కేసుల్లో మీడియా ప్రవర్తిస్తున్న తీరు వల్ల చాలామంది జర్నలిస్టులు మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి దారుణం ఇట్లా దాపురించున్నది. ఆలోచించాల్సింది ఇప్పుడు పౌర సమాజమే.